బాబు బాబు ఎవరండి? ఒకసారి ఇలారా. ఏమిటండి? గోపి గారు ఉండేది ఈ ఇల్లేనా? అవునండి. కొంచెం పిలుస్తావా? అలాగేనండి. హలో, సమ్మలక్కడి జిల్లి. ఏమిటి ఇలా దయచేశారు? మీరు ఉద్యోగం కోసం తిరుగుతున్నారు కదా? అవును, ఓట్ల కోసం తిరిగే నాయకుల కన్నా హీనంగా, బిచ్చమెత్తుకునే ముష్టి వాళ్ళ కన్నా నీచంగా తిరుగుతున్నా. మీరు అలా తిరగాల్సిన పని లేదు. మీకు అందమైన ఉద్యోగం నేను ఇప్పిస్తాను. ఏమిటి, మహిళా శ్రమంలో చేరి కొంపలు కూర్చే పనేనా? ఐఎమ్ సారీ, అలాంటి ఉద్యోగం నేను చేయడానికి రెడీగా లేను. మీరు ఇక దయచేయచ్చు. ఆ ఉద్యోగం కాదు, ఇది వేరే ఉద్యోగం. అయితే నాకేం అభ్యంతరం లేదు. ఒక్క నిమిషం ఉండండి, వెళ్ళి నా సర్టిఫికెట్లు తీసుకొస్తాను. ఈ ఉద్యోగానికి మీతోనే గాని మీ సర్టిఫికెట్స్ అవసరం లేదు. నాతో రండి రండి. మిస్టర్ గోపి, ఈ కాంట్రాక్ట్ లో మొట్టమొదటి షరతు, ఝాన్సీ గారితో మీకు జరగబోయే పెళ్లి నిజమైన పెళ్లి కాదు, అబద్ధపు పెళ్లి. ఝాన్సీ గారు నటిస్తారు, ఆవిడ్ని మీరు ఫాలో అవుతారు. అలా నటించినందుకు మీకు నెలకు 2000 రూపాయల జీతం ముడుతుంది. సమ్మలక్కడి జిల్లి అంటే అద్దెమొగుడుగా నటించాలన్నమాట. తర్వాత రెండో షరతు, బయట ప్రపంచానికి, ముఖ్యంగా ఝాన్సీ నాన్నగారి ముందు మీరిద్దరూ భార్యాభర్తలుగా ఉంటారు. అంతేగాని మీకు ఝాన్సీ గారి మీద ఎటువంటి అధికారాలు ఉండవు. ఈ షరతులు మీకు ఇష్టమేనా? మీరు ఈ అబద్ధం పెట్టి ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాను, కానీ నాకు చిన్న అనుమానం. ఒకవేళ రేపు ఝాన్సీ గారికి పిల్లలు పుడితే వాళ్ళ మీద అధికారం ఎవరుకుంటుంది? ఏమిటి మీరు మాట్లాడేది? పిల్లలు ఎలా పుడతారు? పుట్టకుండా ఎలా ఉంటారు? Shut up. క్షమించండి లాయర్ గారు, నెలకి 2000 రూపాయలకు అమ్ముడు పోయి ఈ అబద్ధం పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అంతేకాదు, ఈవిడ గారి ఆస్తి మొత్తం రాసిచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానన్నా నేను ఒప్పుకోను. How dare you? ఎంత ధైర్యం నీకు? నా ధైర్యం ఏమిటో ఇదివరకే చూశారు. ఆడపిల్లవు కాబట్టి బ్రతికిపోయావు, లేకపోతే సమ్మలక్కడి జిల్లి చేసుండేవాడు. చూడండి మిస్ ఝాన్సీ, అబద్ధం పెళ్లికే కాదు, నిజమైన పెళ్లి చేసుకోవడానికి కూడా మీకు అర్హత లేదు. మిస్టర్ గోపి, నా పేరు జిఎం రావు. నేను ఝాన్సీ తండ్రిని. డాడీ. నమస్తే. నమస్తే. కుండ బద్దలు కొట్టినట్టు ముక్కుకు సూటిగా నువ్వు మాట్లాడిన మాటలు వింటూ ఉంటే బాగా ముచ్చటగా ఉందయ్యా. నా ముక్కు సూటితనాన్ని చూసి చాలా మంది మెచ్చుకుంటారే కానీ ఒక్కళ్ళు కూడా ఒక ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. పైగా నా అవసరాన్ని ఆసరాగా తీసుకుని డబ్బు ఎర చూపించి నా చేత వెధవ పనులు చేయించడానికి కొంతమంది చూస్తున్నారు. ఇలాంటి ఉద్యోగాలు లక్షిచ్చినా సరే నేను లక్ష్య పెట్టను. చూడు గోపి, నువ్వు ముక్కు సూటిగా మాట్లాడడం నాకు బాగా నచ్చిందయ్యా. నేను కూడా అంతే సూటిగా చెప్తున్నాను విను. నిన్ను ఈ క్షణం నుంచి నా కంపెనీ మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను. డాడీ డాడీ, ఇతను మాటలు నమ్మి మోసపోకండి. ఇతను అసలు రంగు మీకు తెలీదు. చూడమ్మా, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడంలో నాకు నీకన్నా ఎక్కువ అనుభవం ఉందమ్మా. పాపం, ఇత్తడేదో బంగారం ఏదో నీకే ఇంకా తెలియడం లేదు. మేలిం బంగారాన్ని చూసి ఇత్తడు అనుకుంటున్నావు. పూర్ గర్ల్. గోపి, నాతోరా. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్ రీటా. ప్లీజ్ నోట్ డౌన్. ఎస్ సార్. డియర్ సార్, మిస్ రీటా, ఇది ఆఫీస్ అనుకున్నావా, ఫ్యాషన్ పీరియడ్ అనుకున్నావా? లుక్ మిస్ రీటా, ఆడపిల్ల ఒంటి నిండా బట్టలు వేసుకుంటే కంటికి ఇంపుగా ఉంటుంది. కానీ నువ్వు వేసుకున్న బట్టలు చూస్తుంటే కంపరం వేస్తుంది. ఎస్, వెంటనే ఇంటికెళ్ళి మంచి బట్టలు మార్చుకునిరా. వెంటనే ఇంటికెళ్ళి ఒంటి నిండా బట్టలు మార్చుకోమని చెప్పేది నీకే. వెళ్ళ, గెట్ అవుట్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ రీటా.
ఏమిటి అలా ఉన్నావు? కొత్త మేనేజర్ ఏమన్నా అన్నాడా? అరే చెప్పమంటే ఏమన్నాడు? ఇది ఆఫీసు, ఫేషన్ పీరియడ్ కాదు, ఇంటికి వెళ్ళి మంచి డ్రెస్ వేసుకురమ్మని తిట్టాడు. ఐసి పవర్లోకి రాగానే మాటలు పెరిగాయన్నమాట. చెప్తాను, ఇప్పుడే మంచి గుణపాఠం చెప్తాను. నాతో రా. మేడం రమ్మంటే కమాన్ అయితే. ఓకే సార్, వీ విల్ డెలివర్ 1 lakh cartons by end of this month, sir. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ శభాష్, ఈ డ్రెస్ చాలా బాగుంది. ఇప్పుడు గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్ల ఉన్నావు. మరి నేను నేనెలా కనిపిస్తున్నాను? గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటి మేనేజర్ అవగానే హద్దులు దాటి అధికారాలు చలాయిస్తున్నావట? ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలో ఏ బట్టలు వేసుకోకూడదో చెప్పడానికి నీకేం అధికారం ఉంది? రీటా నీ డ్రెస్ లో చూసి ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళమన్నావట. ఇప్పుడు ఈ డ్రెస్ నేను వేసుకొచ్చాను. నన్ను కూడా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళమంటావా? నో మేడం, రీటా నా సబార్డినేట్ కాబట్టి ఇంటికి వెళ్ళమన్నాను. మీరు నా బాస్, నేను మీ సర్వెంట్ని. యజమాని ఏం చేసినా నౌకరు ఏమిటి అని అడగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు డ్రెస్ విప్పేసినా నాకేం అభ్యంతరం లేదు. తమ్మలక్కడి చెల్లి. ఎంతైంది బాబు? 12:30 సార్. 12:30 ఏంటి? ఇదిగో 15 తీసుకో. దా. ఏమండి ఇలాగా? ఓ తమ్మలక్కడి చెల్లి పట్టుకో. ఇక అత్తింట్లోకి అద్దె ముగ్గురుతో అడుగుపెట్టు. దా. ఈ బుట్టతోనేనా? ఓ బుద్ధి పోలేదు. అమ్మా నాన్న, గోపి, ఏమిట్రా ఇది? నువ్వు ఇలా చేయడంలో అర్థం ఏమిటి? అర్థం కావడానికి ఏముంది ఇందులో? ఇతను నా భర్త, నేనేంటి కోడల్ని. నేను ఇంటి కొడుకుని, ఈవిడ ఇంటి కోడలు. చిచి నా భార్య. చిచి అది కాదు, నేనే ఈవిడ భర్తని. రే దత్తమ్మ, నేను భయపడ్డంతా చేసావు కదరా. అసలు మమ్మల్ని అడగకుండానే పెళ్లి చేసుకునే అధికారం ఎవరిచ్చారా నీకు? డార్లింగ్ ఆరిపుత్ర. ఏమిటి డార్లింగ్ ఆరిపుత్రి? ఆ బడ్డుగాడెవడు? ఏ బడ్డుగాడు? బడ్డూనా? ఆయన నన్ను కన్న నా తండ్రి. నోరు ముయ్యవే. ఆయన ముసలైతే నీకెందుకు, ముదుకైతే నీకెందుకు? ఏరా, ఈ ఇంట్లో ఉండనని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఒక విలువైన వస్తువు కోసం వచ్చాను. అలాంటి ఆశలేం పెట్టుకోకు. నేను నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. చిల్లి గవ్వల మీద నాకు చిన్నప్పటి నుంచి ఆశ లేదని నీకు తెలుసు కదమ్మా. డబ్బు కన్నా విలువైన మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. డార్లింగ్ ఆరిపుత్ర. ఏమిటి ఆర్యపుత్రి? ఈ పీపా ఎవరు? పీపా కాదు పాప, ఈవిడ నన్ను కన్న నా తల్లి. ఓ మై గాడ్, ఈవిడ నాలుగు కత్తి కంట పదునుగా ఉందే. అవును, ఈ ఇంట్లో కూరలు వగేరాలు ఈవిడ నాలుగుతోనే తరుగుతుంటారా? ఆర్యపుత్రి. ఎస్ డార్లింగ్ ఆర్యపుత్ర. ఇప్పుడు మనం ఆశీర్వాదం తీసుకోవడం మీద నీ అభిప్రాయం ఏమిటి? అడ్డమైన వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా ఇవాళకి తీసుకుంటాను. పద. ఇదేమిటి, కొత్తగా వచ్చిన కోడల్ని ఈ ఇంట్లో ఆశీర్వదించే అలవాటు లేదా? ఆశీర్వాదం లేదు, ఆవకాయ పచ్చడి లేదు. పోవే. తక్షణం ఈ ఇంట్లో నుంచి బయటికి నడవకపోతే ఆ చెంప ఈ చెంప వాయి కొడతా. వదలవే చెయ్యి, వదలకపోతే చంపుతా. నేను మీ దగ్గరకు ఆశీర్వాదం కోసం వచ్చాను అత్తయ్య.
చావడానికి రాలేదు. నా పేరు ఝాన్సీ. నాకు జూడో కరాటే కూడా వచ్చు. అరచేత్తో ఇటుకుల్ని పిండి పిండిగా చేయగలను. తెలిసిందా? ఈ చచ్చు చేతులు పిప్పి పిప్పి కాకముందే మర్యాదగా ఆశీర్వదించండి. ఒరే గోపి, అలా చూస్తూ నిలబడతావేట్రా? ఈ రాక్షస చేతుల్లో నుంచి నన్ను విడదీయరా. సారీ అమ్మా, నేను కూడా నాన్నలాగే పెళ్ళాం చట్టు మొగుడు. నా భార్య మాటంటే మాటే, పట్టంటే పట్టే. నువ్వు మమ్మల్ని ఆస్వాదించే వరకు పట్టిన పట్టు వదలదు. అమ్మో, చచ్చాను. అందుకే త్వరగా ఆశీర్వదించి, లేకపోతే చెయ్యి చచ్చుబడిపోయి తమరికి జిల్లు అయిపోతుంది. నోరు పడిపోలేదు కదత్తయ్యా, నోటితో ఆశీర్వదించండి. 100 ఏళ్ళు వర్ధులు. అది కాదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చేసే ఆశీర్వాదం. దీర్ఘ సుమంగళీ భవ. అమ్మా ఆర్యపుత్రి, ఇక మనం తండ్రి గారి ఆశీర్వాదం తీసుకుందామా? అలాగే ఆర్యపుత్ర. నా చేయి పట్టుకోక్కర్లేదమ్మా, ఆశీర్వదిస్తాను. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. థ్యాంక్స్ నాన్న. ఆర్యపుత్రి, ఇక మా ఇంట్లో మిగతా క్యారెక్టర్లు పరిచయం చేస్తాను. ఈవిడ మా అక్క, పేరు కాంచన, ఉంటాం మా పంచన. అది పాపం మొగుడు వేశాడా? ఆ మొగుడికి అంత ధైర్యం లేదమ్మా. పెళ్ళానికి విడాకులు కూడా ఇవ్వడానికి ధైర్యం లేనటువంటి ఆ సవట్ని నేనే. వీళ్ళిద్దరికి నేనే ఓన్లీ సన్. మీ ఆర్యపుత్రులు నాకు మావయ్య అవుతారు. అందువల్ల మీరు నాకు అత్తయ్య అవుతారు. ఎలా ఉందిరా అత్తయ్య? ఉండి చెప్తా. ఏం టెస్ట్ చేస్తావా? ఆహా, మామిడి తాటంత తీయగా ఉంది. ఆర్యపుత్రి, బాగా అలసిపోయినట్టున్నావు. కొద్దిగా కష్టపడి మేడమెట్లు ఎక్కితే నూనె రాసి కాళ్ళు పడతా. తమ్మలక్కడి జిల్లి నాన్న వాళ్ళ తమాష కొద్ది కదా. దాన్ని దన్నేవాడు ఉంటే వాడిని తల దన్నేవాడు ఇంకోడు ఉంటాడని ఈ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరిస్తాయేమని అనుమానంగా ఉందిరా. నువ్వు అన్నట్టు ఇక మీదనంతా సమ్మలకడ జిల్లే. వంటగదిలో అన్నం ఉడికిపోతుంది, పోదాం పద.